హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఏదైతే మ్యాథ్స్ ఉందో ఈ యొక్క మ్యాథ్స్ క్లాస్ అనేది, అదేవిధంగా రీజనింగు, తర్వాత జనరల్ సైన్స్లో కూడా ఏవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారో వాటిని మీకైతే అందిస్తూ ఉన్నాము. అయితే ఈ వీడియోలో ఏంటంటే ట్రైన్స్ చాప్టర్కి సంబంధించినటువంటి గత సంవత్సరంలో ఈ గ్రూప్ డి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగినటువంటి మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా రిపీట్ అవుతాయి. వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క ట్రైన్స్ చాప్టర్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్ని జస్ట్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. మీరు కూడా నేను చెప్తున్నప్పుడు విని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఈ యొక్క ట్రైన్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ఫార్ములా, సింగిల్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఆర్ స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? ఈ సింగిల్ ఫార్ములా మీరు గుర్తుంచుకోగలిగితే ఓకేనా, ఈ చాప్టర్ మొత్తం అయిపోయినట్టే. సింగిల్ ఫార్ములా మీదే ఈ చాప్టర్ మొత్తం నడుస్తుంది. ఓకేనా? చాలా ఈజీగా చేయొచ్చండి. ప్రతి క్వశ్చన్ని నేను ఎలా చేయాలి అనేది చెప్తాను. చాలామంది ఎక్కడ స్టక్ అవుతారో కూడా మీకు కొన్ని పాయింట్స్ అనేది ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తున్నప్పుడు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రైలు 90 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక విద్యుత్ స్తంభాన్ని 12 సెకండ్లో దాటింది. అయితే ఆ రైలు పొడవు ఎంత? A train traveling at a speed of 90 km/h crosses an electric pole in 12 seconds. What is the length of the train? ట్రైన్ యొక్క పొడవు అనేది కనుక్కోవాలండి. ట్రైన్ పొడవు కనుక్కోవాలి. పొడవు అంటే ఏంటి? డిస్టెన్సే కదా. పొడవు అంటే దాని యొక్క లెంత్ అంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? ఈ ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అడిగారు అంటే ఎగ్జామ్లో కంపల్సరీగా ఇది మీ మైండ్లో ఉండాలి, ఈ ఫార్ములా. ఓకేనా? ఏం అడుగుతున్నారు, ఏం కనుక్కోవాలి అనేది తెలిస్తే చాలు. చూడండి, ఈ క్వశ్చన్ని జస్ట్ సెకండ్స్లో చేయొచ్చు. ఇక్కడ మనకి km/hలో ఇచ్చారు, ఇక్కడ సెకండ్స్లో ఇచ్చారు. మనకి ఆప్షన్స్ చూసుకుంటే మీటర్స్లో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా km/hని ఖచ్చితంగా మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు km/h అంటే ఇదేంటి? స్పీడ్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత? 12 సెకండ్స్ ఇంటూ ఎస్ అంటే ఏంటి? స్పీడ్ ఎంత? 90 ఇంటూ ఎందుకు వేసానంటే ఇక్కడ స్పీడ్ km/hలో ఉంది, దాన్ని మీటర్/సెకండ్స్లోకి మార్చాలి. అంటే మీటర్/సెకండ్స్లోకి మార్చాలంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ ఇక్కడ km/hలో ఉన్నదాన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే పెద్ద వాల్యూ. కిలోమీటర్స్ అంటే లెంత్ ఎక్కువ, మీటర్స్ అంటే తక్కువ కదా. కాబట్టి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి మార్చేటప్పుడు పైన 5 కింద 18 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 5/18. అదే మీటర్/సెకండ్ ఉన్నదాన్ని km/hలోకి మార్చాలంటే మీటర్స్ అంటే చిన్నది, తక్కువ లెంత్, కిలోమీటర్స్ అంటే ఎక్కువ, అంటే తక్కువ నుంచి ఎక్కువకు మార్చాలంటే 18/5. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థం కావాలి అని ఈ పాయింట్ అది చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? దీన్ని బట్టి మనకి మీటర్/సెకండ్లోకి మార్చాలి కాబట్టి 5/18 వేసాను. సింగిల్ స్టెప్ అయిపోయింది. చూడండి, 18 1లు 18 5లు. ఓకేనా? 18 5లు 90 కాబట్టి 5 5లు ఎంత? 25. ఇక్కడ 12 ఇంటూ 25 డైరెక్ట్గా చేస్తారా? మీకు చెప్పాను, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా స్మార్ట్గా చేయాలి. ఓకేనా? చాలా మీరు ఈజీగా ఎలా చేయగలుగుతాం అనేది ఆలోచిస్తూ చేయాలన్నమాట. ఇప్పుడు 12 × 25 చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ 12లోంచి ఒక 2ని పక్కన పెడితే 10 ఉంటుంది. ఆ 10 × 20 చేయడం ఈజీ కదా. 10 × 25 ఎంత? 250. అలాగే ఇక్కడ ఇంకా 2 ఉంది కాబట్టి ఆ 2 × 25 కూడా చేయండి. 2 × 25 అంటే 50. ఈ 250కి ఒక 50 యాడ్ చేస్తే ఓవరాల్గా 300. ఏంటి? 300 మీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు చెప్పడానికి ఎంత టైం పట్టింది, మీరు చేసేటప్పుడు చాలా తక్కువ టైంలో చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 200 మీటర్ల పొడవు గల ఒక రైలు 72 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్లాట్ఫారంను 25 సెకండ్లో దాటింది. ప్లాట్ఫారం పొడవు ఎంత? ప్లాట్ఫారం పొడవు అనేది కనుక్కోవాలండి. మనకి ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చారు. ఓకేనా? స్పీడ్ ఇచ్చారు, సెకండ్స్ ఇచ్చారు,
పొడవు అనేది కనుక్కోవాలి. దేని పొడవు? ప్లాట్ఫారం పొడవు. గుర్తుపెట్టుకోండి, మనకి ట్రైను ఏంటి 200, సేమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏం మారదు. ఇక్కడ ప్లాట్ఫారం పొడవు అంటే ఇది కూడా డిస్టెన్సే కాబట్టి ఆ డిస్టెన్స్ని ఈ డిస్టెన్స్కి యాడ్ చేయడం అంతే. దానికి తెలియదు కాబట్టి మనకి ఎక్స్ అనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, లేకుంటే టైం ఇంటూ స్పీడ్. ఇక్కడ ఎంత? టైం 25 సెకండ్స్ ఇంటూ స్పీడ్ ఎంత? 72 కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది. చూడండి, ఇక్కడ సెకండ్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. ఇది ఓకే, కానీ కిలోమీటర్ ఫర్ అవర్లో ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో మీటర్స్లో ఉన్నాయి. నేను చెప్పే 3 పాయింట్స్ ప్రతి క్వశ్చన్లో మీకు రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇవి మీరు మర్చిపోకూడదు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, స్పీడ్గా వేస్తారు. ఆ 25/72 చేసేసి ఇక్కడ ఈ 200 విలువని ఈ 25/72 ఏదైతే వస్తుందో దాంట్లోంచి తీసేస్తారు. తర్వాత ఆన్సర్ని చెప్పేసి ఎతుకుతారు, ఆన్సర్ దొరకదు, మరలా ఎక్కడో స్టక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అలా మిస్టేక్ చేయొద్దు. అవి కిలోమీటర్ ఫర్ అవర్లో ఉన్నాయా, మీటర్ ఫర్ సెకండ్లో ఉన్నాయా, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ 3 పాయింట్స్ స్పీడ్గా చూసుకొని చేసేయచ్చు. ఓకేనా? 72 ఇంటూ మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి 5/18 వేసుకుంటున్నాను. 18 ఒకట్లు 18 4 4 5 ఎంత? 20. అంటే 25 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 20 ఎంత అవుతుంది? 2 ఇంటూ 25 అంటే 50. పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 0. 500. ఇక్కడ 500 వచ్చింది. 200 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 200 అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 300 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 300 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 65 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. దానికి వ్యతిరేక దిశలో 7 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెడుతున్న ఒక వ్యక్తిని దాటడానికి ఆ రైలుకు పట్టే కాలం అనేది ఎంత? టైం అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఏం కనుక్కోమన్నారు? టైం కనుక్కోమన్నారు. నెక్స్ట్ 3 పాయింట్స్ ఏంటి? ఆప్షన్స్ సెకండ్స్లో ఉన్నాయి. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇక్కడ కూడా కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ని ఖచ్చితంగా మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ కూడా స్పీడ్ ఉంది. ఇలా 2 స్పీడ్లు ఇచ్చారు. మనకు ఒక స్పీడ్ ఉంటే కనుక్కుంటాం, కానీ 2 స్పీడ్లు ఉంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, వ్యతిరేక దిశ అని. గుర్తుపెట్టుకోండి, మనకి ఇటు నుంచి ఒక ట్రైన్ వెళ్తుందండి, దీనికి వ్యతిరేక దిశ అంటే ఇటు నుంచి కూడా ఒక ట్రైన్ వస్తుందని అర్థం. ఓకేనా? ఇలా ఎదురెదురుగా ట్రైన్స్ వచ్చినప్పుడు దీని స్పీడు 65 కిలోమీటర్లు అంట. ఓకేనా? దానికి వ్యతిరేక దిశలో పరిగెడుతున్న ఒక వ్యక్తి, ఇక్కడ ట్రైన్ కాదు ఒక వ్యక్తి వస్తున్నారు. ఇతని స్పీడ్ ఎంత అంటే 7 కిలోమీటర్ పర్ అవర్ అంట. ఇక్కడ ఒక వ్యక్తే రాని, ఒక ట్రైనే రాని, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్పీడ్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే 65 ప్లస్ 7 ఎంత అవుతుంది? 72 అవుతుంది. ఓకేనా? స్పీడ్ అనేది మనకి 72 అవుతుంది. ఆపోజిట్స్ వస్తే యాడ్ అవుతాయి, అదే సేమ్ డైరెక్షన్ వస్తే మైనస్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకు స్పీడ్ 72. 150 మీటర్స్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 150 ఈజ్ ఈక్వల్ టు మనకి 65 ప్లస్ 7 72 స్పీడ్. ఓకేనా? ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 5/18. నెక్స్ట్ ఇంటూ మనకు టైం కావాలి కాబట్టి టైం. చాలామంది ఏం చేస్తుంటారంటే టైం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ అండి. ఇప్పుడు టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు, ఇట్లా. తర్వాత స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైము అని చెప్పేసి ఇలా ఫార్ములాలు 3, 4 అట్లా గుర్తుపెట్టుకోవడం కంటే డైరెక్ట్గా సింగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇలాగే ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా మనకు అర్థమైపోతుంది. టైం కనుక్కోవాలి. 18 ఒకట్లు 18 4 4 5 ఎంత? 20. 20 ఇంటూ టీ యువతలేమో 150. ఓకేనా? 0 0 క్యాన్సిల్, 2 ఒకట్లు 7.5. ఓకేనా? 15లో సగం ఎంత? 7.5 సెకండ్స్. ఆప్షన్ బి 7.5 సెకండ్స్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 2 రైళ్ళు వరుసగా 180 మీటర్లు 120 మీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. అవి ఒకే దిశలో సమాంతర పట్టాలపై వరుసగా ఇక్కడ 56 కిలోమీటర్ అవర్ అండ్ 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంటే వేగంగా వెళ్ళే రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును దాటడానికి ఎంత సమయం పడుతుంది? కనుక్కోమంది ఏంటి? సమయం, టైం అనేది కనుక్కోమన్నారు. టైం కనుక్కోవాలంటే ఏంటి? మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ అని వేసుకోండి. ఓకేనా? ఇదే వేసుకుంటూ వెళ్ళండి, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు.
లేదు మేము 3 గుర్తుపెట్టుకుంటామంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సమయం కనుక్కోవాలి. సమయం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ డిస్టెన్స్ 180, 120. 180 + 120. ఇక్కడ రెండు రైళ్ళ డిస్టెన్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు, సమాంతర పట్టాలపై. ఓకేనా, సమాంతర పట్టాలపై సేమ్ డైరెక్షన్. ఇందాకలా ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ. ఇక్కడ సమాంతర పట్టాలంటే సేమ్ డైరెక్షన్ ఇచ్చిన, ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చిన డిస్టెన్స్ అనేది యాడ్ చేయడమే. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మర్చిపోకూడదు. సేమ్ డైరెక్షన్ ఇచ్చిన, ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చిన డిస్టెన్స్ అనేది యాడ్ చేయాలి, దాన్ని సబ్ట్రాక్ట్ చేయకూడదు. సేమ్ డైరెక్షన్ అప్పుడు ఒకలాగా, ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు ఒకలాగా ఉండదు. మిగిలినటువంటి ఏదైతే స్పీడ్ ఉందో స్పీడ్ మాత్రం మారుతుంది. ఓకేనా. సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు స్పీడ్ అనేది మైనస్ చేయాలి. ఇప్పుడే చెప్పాను. 56 - 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకుందాం. 180 + 120 ఎంత? 300. ఓకేనా. 180 + 120 300. ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 56లోంచి 20ని తీసేయండి, ఎంత? 36 అవుతుంది. ఓకేనా. 36 ఇంటూ మనకి కిలోమీటర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. 5/18 ఇంటూ టైం మనకు తెలియదు కాబట్టి టీ. ఇప్పుడు 18 ఒకట్లు, 18 2, 2 5 10 ఇంటూ టీ. ఇక్కడ 300 ఉంది. ఇక్కడ 0, ఈ 0 క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? 30. సో టైం ఈక్వల్ టు 30 సెకండ్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 30 సెకండ్స్. ఓకేనా. మీకు ఎందుకు ప్రతిసారి దీని గురించి నీట్గా చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడ. ఓకేనా. దీని కన్వర్షన్లో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎగ్జామ్లో కొంతమంది చివరిలో ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు, తప్పు ఆన్సర్ పెట్టి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు ఆగు స్థానాలు లేకుండా అంటే స్టాపేజెస్ వితౌట్ స్టాప్ 90 km/h వేగం సగటు వేగంతో మరియు ఆగు స్థానాలతో అంటే మొత్తం చదువుదాం. ఆగు స్థానాలతో కలిపి 75 km/h సగటు వేగంతో ప్రయాణిస్తుంది. ఆ రైలు గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఆ ట్రైన్ అనేది గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక రైలు ఉందంట. ఒక రైలు ఎక్కడ ఆగకుండా వెళ్తుంది 90 km/h వేగంతో. మరియు ఆగుతూ వెళ్తేనేమో 75 km/h వేగం. ఓకేనా. ఆగకుండా వెళ్తేనేమో 90, స్టాపేజెస్ లేకుండా, వితౌట్ స్టాపేజెస్. విత్ స్టాపేజెస్తోనేమో 75 km/h వేగం. ఓకేనా. అయితే దీంట్లో మనకి ఒక 1 అవర్లో ఆగకుండా వెళ్ళే డిస్టెన్స్ ఎంత? 90 km. ఆగకుండా వెళ్ళేదైతే 90 km. ఆగుతూ వెళ్తే అయితే గంటకి ఎంత? 75 km. ఓకేనా. ఆగకుండా వెళ్తే 90 km డిస్టెన్సు, ఆగుతూ వెళ్తే 75 km. ఓకేనా. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? మైనస్ చేస్తే 15 వస్తుంది. ఓకేనా. ఈ 15 అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకేనా. అయితే ఈ 15 కిలోమీటర్ల దూరాన్ని అసలు వేగం ఏదైతే ఉంటుందో ఈ యొక్క అసలు వేగంతో వెళ్ళడానికి పట్టే కాలం అనేది కనుక్కోవాలి. ఆ రైలు గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఓకేనా. నిమిషాలు అన్నా కానీ మనకి ఇక్కడ సమయమే కదా, కాబట్టి ఆ సమయమే కనుక్కోవాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత? 15. ఓకేనా. నెక్స్ట్ బై మనకి ఏదైతే అసలైన స్పీడ్ ఉంటుందో ఆగకుండా వెళ్తే అది రియల్ స్పీడ్ అనమాట. ఓకేనా. ఆ స్పీడ్నే మనం ఇక్కడ రాసుకోవాలి. మనకి ఆగుతూ వెళ్తే అది కాదు, ఆగకుండా వెళ్ళే ఏదైతే ఉంటుందో అదే మనకి రియల్ స్పీడ్. ఓకేనా. కాబట్టి అది మనకి 90 అనమాట. ఇప్పుడు 15 ఒకట్లు, 15 ఆరులు అంటే 1/6 వచ్చింది. ఎంత? 1/6 అనేది రావడం జరిగింది. ఈ 1/6 వచ్చిన తర్వాత మనకి ఆప్షన్స్లు ఏంటి? ఇంతవరకు మనం సెకండ్స్ చూసాం కానీ ఇక్కడ నిమిషాల్లో ఉంది, అంటే దీన్ని మినిట్స్లోకి మార్చాలి. ఇంటూ 60 వేసుకుంటే మినిట్స్లోకి మారుతుంది. 6 ఒకట్లు, 6 10. ఓకేనా. ఎంత? 10 నిమిషాలు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ రైలు గంటకు 10 నిమిషాలు ఆగుతుంది. ఓకేనా. అర్థమైంది కదా. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ తీసుకుంటే అదే మనకి డిస్టెన్స్. తర్వాత రియల్ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ తీసుకొని టైం అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ను 15 సెకండ్లు మరియు 200 మీటర్ల పొడవు గల
ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ మీటర్ల పొడవు గల ప్లాట్ఫారంను 25 సెకండ్లలో దాటుతుంది. అయితే ఆ రైలు పొడవు ఎంత? ఆ ట్రైన్ యొక్క లెంత్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, పోస్టును దాటడానికి 15 సెకండ్లు పట్టిందంట. ఓకేనా. ప్లాట్ఫారంని ఏదైతే ఉంటుందో ప్లాట్ఫారంను 25 సెకండ్లో దాటుతుంది. అంటే పోస్టును దాటడానికి 15 సెకండ్లు, ప్లాట్ఫారంతో కలిపి 25 సెకండ్లు పట్టింది. అంటే ఇక్కడ ఏంటి, అదనంగా ఉన్నటువంటి ఈ 200 మీటర్ల ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ 200 మీటర్స్ గల ప్లాట్ఫారం ఏదైతే ఉందో దీనివల్ల మనకి 10 సెకండ్లు 10 సెకండ్స్ అదనంగా పట్టడం జరిగింది. 15 సెకండ్స్ నుండి 25 సెకండ్స్ అంటే డిఫరెన్స్ ఎంత, 10 సెకండ్స్. ఈ 10 సెకండ్స్ అదనంగా పట్టింది 200 మీటర్లు గల ప్లాట్ఫారాన్ని దాటడానికి. ఓకేనా. 200 మీటర్లు గల ప్లాట్ఫామ్ను దాటడానికి 10 సెకండ్స్ పట్టింది. సెకండ్స్ మీటర్స్ వచ్చాయి. ఓకేనా. దీన్ని బట్టి మనం స్పీడ్ అనేది కనుక్కోవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 200/10. 10 అంటే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ టైం అనమాట. ఓకేనా. 0 క్యాన్సిల్, వేరే S = 20. ఇక్కడ మనకి స్పీడ్ వచ్చింది. ఓకేనా. స్పీడ్ వచ్చింది. అదేవిధంగా మనకి ఆ రైలు పొడవు కనుక్కోవాలి. ఆ రైలు పొడవు కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, స్పీడ్ ఎంత మనకి 20. అదేవిధంగా మనకి పోస్టును దాటే కాలం ఎంత 15 సెకండ్లు. ఆ 15 సెకండ్లు వేసుకుంటే మనకి ట్రైన్ యొక్క లెంత్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మీటర్స్ ఇచ్చి ఇట్లా సెకండ్స్లో తర్వాత ఇన్ని మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని ఇంత టైంలో దాటింది, అప్పుడు ఆ రైలు పొడవు ఎంత, ఈ క్వశ్చన్ అడిగితే గుర్తుపెట్టుకోండి, మనకి ఇది దాటడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం తీసుకొని ఆ టైము తర్వాత ఈ డిస్టెన్స్ వేసుకుంటే మనకు స్పీడ్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ ఇంటూ స్టార్టింగ్లో మనకి పోస్టును దాటడానికి పట్టిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంతో మల్టిప్లై చేస్తే వచ్చేదే ట్రైన్ యొక్క పొడవు అనమాట. 20 × 15 ఎంత, 2 15లు 30, పక్కన ఒక 0, 300. ఓకేనా. 300 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇలా చేయాలి ఈ క్వశ్చన్ని. నెక్స్ట్, ఒక రైలు ఒకే దిశలో 3 km/h వేగం మరియు 5 km/h వేగంతో నడుస్తూ ఇద్దరు వ్యక్తులను వరుసగా 10 సెకండ్లు మరియు 11 సెకండ్లో దాటుతుంది. ఓకేనా. రైలు వేగం అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి స్పీడ్లు అదేవిధంగా సమయాలు రెండు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం ఫస్ట్ వ్యక్తికి సంబంధించిన డిస్టెన్స్, తర్వాత వ్యక్తికి సంబంధించినటువంటి డిస్టెన్స్ తీసుకోవచ్చు. 3 × 10 31, నెక్స్ట్ 5 × 11 55 ఒకటి, ఈ రెండు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ 30 50 ఇవి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి మనం స్పీడు టైంని బట్టి కనుక్కున్నాం. ఇక్కడ ఒకే దిశ అన్నారు కాబట్టి ఒకే దిశలో అని ఈ విధంగా స్పీడ్లు ఇచ్చి టైములు ఇస్తే రైలు వేగం కనుక్కోమంటే గుర్తుపెట్టుకోండి, ట్రైన్ యొక్క వేగం = ఏమవుతుంది మనకి, ఏదైతే వేగం కావాలంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్లో మనకి డిస్టెన్స్ అనేది ఎక్కడ ఇవ్వాల, మనం తీసుకున్నాం 3 × 10 తర్వాత 5 × 11 అని చెప్పేసి. అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత వచ్చింది 25. ఇది మనకి డిస్టెన్స్ అవుతుంది బై మనకి టైమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 11 - 10 ఎంత 1, 25/1 = 25. సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఆన్సర్ ఎంత అంటే 25 km/h వేగం అనమాట. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం మనకి km/hలోనే ఉన్నాయి ఇక్కడ మనకి, కాబట్టి ఆన్సర్ అనేది 25. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏదైతే టైం ఇంటూ స్పీడు, ఈ టైం ఇంటూ స్పీడు ఏదైతే ఉందో వీటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి. రెండింటికి సంబంధించి టైం ఇంటూ స్పీడ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఒకటి వస్తుంది. అది మనకు 25 వచ్చింది. నెక్స్ట్ టైమ్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ తీసుకున్న తర్వాత వేగం కనుక్కోవడానికి మనకి ఏదైతే వేగం ఇంటూ కాలం యొక్క డిఫరెన్స్లు తీసుకున్నామో ఆ డిఫరెన్స్ బై టైం డిఫరెన్స్ వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. మనకి వేగం ఇంటూ కాలం లబ్ధాల తేడా తీసుకుంటే ఎంత వచ్చింది 25 వచ్చింది. ఓకేనా. బై టైమ్స్ యొక్క డిఫరెన్స్ 10 11 ఇచ్చారు కాబట్టి 11 - 10 చేసుకుంటే 1 వస్తుంది. కాబట్టి 25/1 అంటే 25. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. 2 రైళ్ళు వేగాల నిష్పత్తి ఇచ్చారు 7:5.
అవి సమాంతర పట్టాలపై వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. మొదటి రైలు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 3 సెకండ్లో, రెండవ రైలు 9 సెకండ్లో దాటితే అవి ఒకదానినొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒకదానినొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? సమయం, టైం అనేది కనుక్కోవాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే మనకి డిస్టెన్స్ తెలియాలి, స్పీడ్ కూడా తెలియాలి. డిస్టెన్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది స్పీడ్ అనేది 7:5 ఇచ్చారు కాబట్టి మనకి రేషియోలో ఉంది కాబట్టి 7x 5x అనుకోండి. ఫస్ట్ దానికి 7x, రెండో దానికి 5x. ఓకేనా, 2 రైళ్ళు కాబట్టి. ఇప్పుడు మనకి వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ దానికి 3 సెకండ్స్ టైం ఇచ్చారు, రెండో దానికి 9 సెకండ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ కనుక్కోవడానికి స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ 7x ఇంటూ 3, 7 3s 21x. ఇది ఫస్ట్ ట్రైన్కి సంబంధించిన డిస్టెన్స్. నెక్స్ట్ 5x ఇంటూ 9, 5 9 45 x. ఇది రెండో ట్రైన్కి సంబంధించినటువంటి డిస్టెన్స్. 2 డిస్టెన్స్లు వచ్చినాయి. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? ఈ 2 మనకి ప్లస్ చేయాలి. ఓకేనా, అంటే ఎంత అవుతుంది? 21 ఒక 45, 46 అండ్ 66, 66x అనమాట. ఇది టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చింది మనకి. ఇప్పుడు టోటల్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ అనమాట. టోటల్ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే ఇక్కడ 7x 5x మొత్తం ఎంత అవుతుంది? 12x. ఎందుకంటే వ్యతిరేక దిశ కాబట్టి యాడ్ అవుతాయి. 12x. మనకి డిస్టెన్స్ తెలుసు, ఇక్కడ రాస్తాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 66x. స్పీడ్ కూడా తెలుసు 12x. మనకి టైం కావాలి అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. x క్యాన్సిల్, 12 1 12 5 12 5 60. తర్వాత 6 ఉంటుంది. 6 అనేది 12లో పోదు, దాని పక్కన ఒక 0 యాడ్ చేసుకుంటే 12 5 60. ఓకేనా, కాబట్టి 5.5 సెకండ్ అనమాట. ఆప్షన్ బి 5.5 సెకండ్లు సమయం అనేది పట్టడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనం వాడిన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఇదే ఫార్ములా వాడతాము. దీంట్లో మనకి ఏది కనుక్కోమంటున్నారు, దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది మాత్రం మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు తన సాధారణ వేగంలో 4/5 వంతు వేగంతో ప్రయాణించడం వల్ల గమ్యస్థానాన్ని 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే ఆ రైలు ప్రయాణించడానికి పట్టే సాధారణ సమయం ఎంత? ఆ ట్రైను ప్రయాణించడానికి పట్టే సాధారణ సమయం, టైం అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, ఈడ మనం ఫార్ములా కూడా వేయాల్సిన పని లేదు. మీకు క్వశ్చన్ చదవగానే అర్థమై ఉంటుంది. ఒక రైలు తన సాధారణ వేగంలో 4/5 వంతు వేగంతో ప్రయాణించడం వల్ల గమ్యస్థానాన్ని 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. ఓకేనా, ఇక ఒక కండిషన్ చెప్తాను, జాగ్రత్తగా కుదిరితే రాసుకోండి. 4/5 అండి, అంటే మొత్తం 5 భాగాల్లో 4 భాగాలు వేగంతో ప్రయాణించడం వల్ల గమ్యస్థానం 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అంటే మొత్తం 5లో 4 భాగాలు స్పీడ్తో వెళ్తే 15 నిమిషాలు లేట్ అయిందంటే, అంటే ఇక్కడ మిస్ అయిన భాగాలు ఎన్ని, మిస్ అయిన పార్ట్స్ ఎన్ని? 1 పార్ట్. ఆ 1 పార్ట్ మిస్ అవ్వడం వల్ల మనకి ఎంత టైం లేట్ అయింది? 15 నిమిషాలు పట్టింది. అంటే 1 పార్ట్ విలువ 15 మినిట్స్. ఓకేనా, ఇది మనకు ఓకే. ఇప్పుడు 5 భాగాల్లో 4 భాగాలు స్పీడ్తో వెళ్ళింది. అంటే ఓవరాల్గా టోటల్గా 5 భాగాలు అయితే వెళ్ళింది 4 భాగాలు. 5:4 అనమాట. 5:4. ఇదేంటి మనకి? స్పీడ్. ఇది స్పీడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం పెరిగిందనుకోండి స్పీడ్ తగ్గుతుంది. ఇక్కడ స్పీడ్ అనేది 5:4 ఉంటే టైం అనేది ఏమవుతుంది అంటే 4:5 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రివర్స్ అవుతుంది. స్పీడ్ అనేది టైంకి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటుంది, రివర్స్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు 4:5 మనకేంటి? ఆ రైలు ప్రయాణించడానికి పట్టే సాధారణ సమయం అంటే ఇదే కదా. కాబట్టి 4 ఒక పార్ట్ విలువ 15 మినిట్స్ అయితే 4 పార్ట్స్ విలువ ఎంత? 15 ఇంటూ 4, 15 4 ఎంత? 60 నిమిషాలు అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 60 మినిట్స్. ఇలా ఈ క్వశ్చన్ని చెయ్యాలి. ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటి? స్పీడ్ అనేది ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, ఈ పాయింట్ ఒకటి తెలియాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఫైనల్గా మీకు
కొన్ని పాయింట్స్ ఇప్పుడు వరకు చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిట్లోవి ఒకసారి చెప్తాను. కుదిరితే ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో రాసుకోండి. ఎప్పుడైనా కానీ మనకి కిలోమీటర్ ఫర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి? 5/18 వేయాలి. అదే మీటర్ ఫర్ సెకండ్లో ఉన్నదాన్ని కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5 వేయాలి. మనకి స్పీడ్ రేషియో ఇచ్చి ఓకేనా సమయం అనేది కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ ప్రాసెస్ ఎంత చేసినా ఏది చేసినా కానీ ఫైనల్గా ఇదే కనుక్కోవాలి. ఒక్క సింగిల్ ఫార్ములా ఈ చాప్టర్ అంతా మీకు నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇవన్నీ మీకు కండిషన్స్ అనమాట, ఈ ప్రాబ్లమ్స్ చేసేటటువంటి కండిషన్స్. ఇవన్నీ రాసుకోండి, ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మరలా నేను ఆ క్వశ్చన్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా.